దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాము. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండడి. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీతో సహవాసం చేయడానికి నీ కృపనిచ్చావు తండ్రి. దేవా, ఇదిగో శరీరరీత్యమే ఎంతో బలహీనము, అయితే ప్రతిదినము నువ్వు మాతో సహవాసం చేయగ ఇష్టకోరుతున్నావు. దేవ, ఇదిగో ప్రభు, అందుకే మా యొక్క ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని బయటకు తీసుకొచ్చి దేవా గొప్ప అద్భుతమైనటువంటి మనోహరమైన సహవాసము కొరకే మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. దేవా, రోజు ఏదేనులో ప్రతి దినము ప్రభు సాయంకాల వేళ నువ్వు దిగి వచ్చేవాడు. దేవ, నీ బిడ్డలు పరిగెత్తుకుని వచ్చేవాడు, సహవాసం చేయాలని ప్రభు నీవు ప్రతి దినము వచ్చావంట ప్రభు తండ్రి. ఇదిగో నిశ్చయముగా ప్రభు నీ బిడ్డలు కూడా పరిగెత్తారట. దేవ, అదే సహవాసాన్ని నువ్వు తిరిగి ఈ చివరి దినాలలో నీ వధువుతో పునరుద్ధరిస్తున్నందుకు వందనాలు. దేవా, మేము నమ్ముతున్నాము ఈ రాత్రి నువ్వు దిగి వచ్చావని. దేవా, అయితే నీ యొక్క బిడ్డలుగా ప్రభు మేము ఎక్కడ దాకోకుండా దేవా, ఇదిగో ఏ చెట్ల కింద దాకోకుండా దేవా, ఏ ఆకుల కింద దాకోకుండా ప్రభు ఇదిగో నీ రక్తము కింద ప్రభు ఆ రోజు ఆదాము అవ్వలు పొరపాటు చేసినప్పుడు దేవా, ఇదిగో ప్రభు అక్కడ గొర్రెపిల్లని ఏర్పాటు చేసావు. ఆ రక్తం కింద నువ్వు తిరిగి ప్రభువ వారితో నువ్వు సహవాసం చేస్తావు తండ్రి. ఇదిగో ప్రభు మేము ఎంత మాత్రము కూడా ఆ చెట్ల చాటున ఆ పొద చాటున మేము ఉండాలనుకోవట్లేదు తండ్రి. ఇదిగో ప్రభువా, అక్కడి నుంచి మేము బయటకు వస్తున్నాము. మా జీవితాలు మీరు అంగీకరించండి. ఆ రోజు ఆదాము అవ్వల కొరకు గొప్ప బలి అర్పణ పెట్టావు. ఈరోజు మా కొరకు నీవే క్రీస్తుగా బలి అర్పణగా మారావు. ఆ ప్రశస్తమైనటువంటి రక్తము కిందకి ప్రభు దీనులుగా మేము వస్తున్నాము. ఈ రాత్రి అద్భుతమైన సహవాసము మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. ఎప్పుడూ కూడా ప్రభువా ఆ సహవాస విషయంలో మేము దూరం అవ్వకుండా ప్రభు, ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళకుండా ప్రభు నీ కృప మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి దినము నీతో మేము సహవాసం చేయాలి, ప్రతి క్షణము నీతో సహవాసం చేయాలి. నీ కృపనివ్వండి తండ్రి. మా శరీరం వైపు కానీ మా పనుల వైపు కానీ నువ్వు దేని వైపు మేము చూడకుండా నీవు దిగి వస్తున్నప్పుడు మేము నీ ఎదుగు రావాలి ప్రభు. నీ కృప మాకు దయచేయండి. ఈ రాత్రి నీ వాక్యాన్ని ఇవ్వండి. నీతో గొప్ప ఫెలోషిప్ నాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించండి. ఉదయ కుటుంబాన్ని దీవించండి. నీ వాక్యాన్ని తెరవమని ప్రభు సంపూర్ణంగా నీ హస్తాలకి సమర్పిస్తున్నాం. ఇక్కడ కనిపించి కనబడకుండా పనిచేస్తున్న దురాత్మ శక్తులు, దైవాత్మలను యేసుక్రీస్తు నామంలో వాటిని ఇక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచమని యేసుక్రీస్తు నామంలో ఈ కూడికి అనంతరం కూడా మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన చూపించే ప్రేమకి మనం ఏమిచ్చినా ఆయనకి మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆ పోగొట్టుకున్న సహవాసాన్ని ఆయన 6000 సంవత్సరాలుగా తిరిగి మరలా అదే పరిపూర్ణ సహవాసమును ఆయన తన పిల్లలతో చేయాలని, మనతో చేయాలని ప్రతిరోజు పిలుస్తూ ఉన్నాడు. అనేక సార్లు మన పరిస్థితులు బట్టి కూటాలకు హాజరవ్వలేకపోవడము, ఆయనతో కలుసుకోలేకపోవడము, ఓ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయనకు దూరంగా ఉండడము చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఆ చెట్ల యొద్ద నుండి, మన పనుల యొద్ద నుండి ఆయన బయటకు పిలిచి ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో మనకంటే ఎక్కువగా మనతో ఆయన సహవాసం చేయాలని ఆయన ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. ఆ రోజు మోషేని పిలిచి ఆ పొద మండిస్తూ ఉన్నాడు. ఆ పొద మండుతూ ఉంది. మోషే పొదల చాటున లేడు కానీ మండుతున్నటువంటి పొద ఎదుటికి వచ్చాడు. దేవుడిని ముఖాముఖిగా చూడగలుగుతున్నాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. సో మోషేని ఆ స్థితిలో తీసుకొచ్చాడు.
ఈరోజు అంతకంటే శక్తివంతమైనటువంటి ఆ స్థలములోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. ఈరోజు ఆయన ప్రేమ మనకు అర్థమవుతున్నప్పుడు అక్కడ చాలా సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. అనేక మార్లు వెనకబడాలని చూస్తూ ఉంటాం. మనం వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మన మీద ఆయనకున్న ప్రేమ మనల్ని నడిపిస్తూనే ఉంది. హల్లెలూయా. అవి తలుచుకుంటున్నప్పుడు చాలా సంతోషం వస్తూ ఉంది. అయ్యో ఆయన పిలుస్తున్నప్పుడు వెళ్ళలేకపోతున్నామే అనే బాధ కూడా వస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ప్రతి దినము మనతో ఆయన గడపాలని చూస్తున్నాడు, ప్రతి క్షణము కూడా. అందుకే విలియం బ్రాండంతో అంటున్నాడు, నువ్వు నాతో ఎందుకు నడవు అని అడుగుతున్నాడు. సో ఈరోజు ఆయనతో మనం నడవాలని కోరుతున్నాడు. ఖచ్చితంగా ప్రతి దినము కూడా తిరిగి ఏదేని యొక్క సహవాసాన్ని ఆయన తిరిగి మరలా పునరుద్ధరిస్తున్నాడు. నేను చాలాసార్లు గ్రహిస్తూ ఉంటున్నాను. కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధి అనిపిస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అదేంటంటే ఏదేనులో ఆయన సహవాసాన్ని, ప్రతి దినము చేసే సహవాసాన్ని ఆయన కోల్పోయాడు. అయితే చివరి దినాల్లో ఒక చిన్న వధువుని తీసుకుని ఆ సహవాసం కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఈరోజు ఆయన చూస్తూ చివరి దినాల్లో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన దిగొస్తున్నాడు. ఆ రోజు వాళ్ళు ఎంతైతే ఆసక్తితో పరిగెత్తారో, ప్రత్యక్షత బయలుపాటు పొందిన మనము కూడా అంతకంటే ఎక్కువగా ఎదుగు పరిగెత్తాం. సో నిజంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనతో సహవాసం కోరుతున్నాడు. అంటే నిజంగా చూడండి, ఆ దేవుని ఏదైనా దిగొచ్చేవాడు, వారు పరిగెత్తుకుని వచ్చేవాడు. ఇది సాతాను ఏదేను అయినా దిగొచ్చాడు. ఆయన కేవలం మన కొరకే దిగొచ్చాడు. ప్రతి దినము ఆయన వద్దకు పరిగెడదాం. ఎక్కడ మనం సాకులు చెప్పొద్దు. ఎప్పుడు మన యొక్క శరీరం వైపు కానివ్వండి, మన పనుల వైపు కానివ్వండి, మనకి ఎన్ని ఉన్నా వాటి వైపు కాదు, కానీ ఆయనతో సహవాసం చేయడానికి పరిగెత్తాలి. మనం అనుకుంటాము మన బ్రతుకు బాగోలేదేమో అనుకుంటాం. కొన్నిసార్లు మనం ఎండిపోయామనుకుంటాం. కొన్నిసార్లు శరీరం బలహీనం అనుకుంటాము. కొన్నిసార్లు ఒక అనారోగ్యంతో ఉన్నామనుకుంటాము. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రసన్నతలోకి వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవుని ప్రసన్నతలోకి ఎప్పుడైతే వస్తున్నామో, ఆ యొక్క ఎండిపోయిన కర్రను చిగురించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చిగురించడానికి ఆయన ఒక కర్ర దగ్గర పెట్టి చూపించాడు. ఒక కర్రని చూపించాడు. ఒక కర్రని చిగురించినప్పుడు ఒక బలహీనుడు, ఒక రోగి, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తే నేను ఎందుకు బలపరచను, కృంగినవాడు వస్తే నేను ఎందుకు లేవనెత్తను, ఒక రోగి వస్తే నేను ఎందుకు స్వస్థపరచను అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఆ కర్ర కంటే గొప్పవారు మనం. ఆ కర్ర దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అది ఆకులు కాసింది, పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకొస్తున్నప్పుడు మనమెందుకు ఆ పువ్వులు పూయలేము, మనమెందుకు ఆ కాయలు కాయలేము, మనమెందుకు ఆ ఫలాలు తీసుకురాలేము? ఖచ్చితంగా తీసుకురాగలం. అందుకే ఆ రోజు యాజకుడిని ఏమంటున్నాడు తెలుసా? ఆ పరిశుద్ధ స్థలానికి ఆ కర్రను తీసుకురమ్మంటున్నాడు. ఈరోజు ఎందుకు దైవజనుడు కూటాలకు రమ్మంటాడు, ప్రార్థనలకు రమ్మంటాడు తెలుసా? నీ జీవితంలో ఫలాలు తీసుకురావాలని. అది యాజకుడి పని కాదు, కానీ యాజకుడి పని ఏంటంటే ఆ కర్రని దేవుని సన్నిధిలో పెట్టాలంతే. ఎప్పుడైతే ఆ ప్రసన్నత కింద ఆ యొక్క కర్ర ఉంటుందో, వెంటనే రాత్రికి రాత్రే ఆ యొక్క ఉదయకాలానికి గొప్ప కార్యం జరుగుతూ ఉంది. మీకు అర్థమవుతుందా? రాత్రిలో ఏదో జరుగుతుంది. అక్కడ రాత్రి ఏదో జరుగుతుంది. ఒక చిన్న కర్రలో దేవుని విమోచన కార్యాన్ని పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మూల చూసుకున్నా మనకి విమోచన కార్యం కనబడతారు. ఒక కర్రను తీసుకొచ్చి ఎంతకాలం పెట్టాడు? రాత్రంతా పెట్టాడు. ఇంకో మాటలో చెప్పాలంటే చంద్రుని కాలమంతా పెట్టాడు. 7 సంఘకాలాల్లో పెట్టాడు. కానీ ఉదయకాలం వచ్చేటప్పటికి, సూర్యుడు దిగొచ్చేటప్పటికి ఒక కొమ్మ అది ఎండిపోయినట్లు లేదు, కానీ అది ఎండిపోయినట్లు లేదు, జీవం లేని దానిగా లేదు. కానీ సూర్యుడు వచ్చేటప్పటికి దానికి జీవం వచ్చింది, దానికి ఫలాలు వచ్చాయి, అది ఫలించింది. ఈరోజు చివరి దినాల్లో మన సూర్యుడు దిగొచ్చినప్పుడు ఈరోజు 7 కాలాల పాటు
ఈ చంద్రుని కాలంలో అక్కడ ఏదో జరుగుతూ వచ్చి, కానీ ఉదయకాలం వచ్చేటప్పటికి ఆ కర్ర ఫలిస్తూ ఉంది. అంతమందికి అర్థమవుతుంది. ఈరోజు అంత గొప్ప ప్రణాళిక దేవుడు ఆ చిన్న కర్రలో పెట్టినప్పుడు, ఈరోజు ఆ కర్ర కంటే గొప్పవాళ్ళు మనము. ఆ కర్ర కంటే గొప్పవాళ్ళు మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక ఎండిపోయిన జీవము లేని కర్రనే దేవుడు బ్రతికిస్తే, హల్లెలూయా, జీవము లేని కర్ర దేవుని సన్నిధికి వెళ్ళేది బ్రతికితే, నిజమైన దేవుని పిల్లలము, నిజమైన దేవుని కుమారుడు కుమార్తెలము ప్రభు యొక్క సన్నిధికి వస్తే మనం ఎందుకు ఫలించము? ఖచ్చితంగా ఫలిస్తాము. ఈరోజు అందుకే మనల్ని ఫలించడానికే దేవుడికి తీసుకొచ్చాడు, మనల్ని అభివృద్ధి పరచడానికే దేవుడు తీసుకొచ్చాడు, మన ఫలాలు తీసుకురావడానికి తీసుకొచ్చాడు. మనం యొక్క ఏ ఫలమైతే ఆ ఎండిపోయిన కర్రలో ఉందో, ఆ ఎండిపోయిన కర్రలో ఏమన్నా ఆశ ఉంటుందా? అది ఏ ఫలాన్ని చెందో తెలుస్తుందా? ఏ చెట్టుకు తెలుస్తుందా? తెలియదండి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిందో, అది ఏ కర్రో ప్రజలకు అర్థమైంది, దానికి ఎలాంటి ఫలాలు వస్తాయో ప్రజలకు అర్థమైంది. ఆకు చూసేటప్పటికి ఇది ఈ ఫలం అని అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నువ్వేమై ఉన్నావు అనేది ప్రజలకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఆయన? రమ్మంటున్నాడు, సహవాసానికి రమ్మంటున్నాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు, ఆయన ప్రసన్నతను తాకమంటున్నాడు. ఎప్పుడైతే తాగుతున్నామో మనలో ఏదో రూపాంతరపరచ శక్తి అది కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఐ లవ్ ఫెలోషిప్. నేను సహవాసాన్ని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇష్టపడుతున్నాడు ముందు, ఆయన ఇష్టపడుతుంది, నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనము కూడా ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తే, అపోస్తలుడైనటువంటి పేతురు ఒక చక్కని విషయాలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి పాస్టర్ గారు, యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాస్టర్, మొట్టమొదటి పాస్టర్. ఆ పాస్టర్ గారి తర్వాత అనేక మంది పాస్టర్స్ వచ్చారు. కానీ ఆ యొక్క గొప్ప పాస్టర్ తర్వాత, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొప్ప పాస్టర్ అయిన ఆ పాస్టర్ గారి తర్వాత ఇంకో పాస్టర్ గారు వచ్చారు. ఆయన అపోస్తలుడైన పేతురు గారు. మొదటగా ఆయన యెరూషలేములో సేవ చేసుకుంటూ వెళ్ళాడు, ఒక పాస్టర్గా ఉన్నాడు. పేతురు తర్వాత యాకోబు వచ్చాడు. ఆ తర్వాత ఆ విధంగా పాస్టరిజం అనేది అక్కడ కొనసాగిస్తూ ఉంది. ఎఫెసు ఆ యొక్క పట్టణానికి పౌలు గారు పాస్టర్గా ఉన్నారు. పౌలు గారు అయిన తర్వాత తిమోతి గారు పాస్టర్గా వచ్చారు. తిమోతి గారు పాస్టర్ అయిన తర్వాత మరలా అపోస్తలుడైన యోహాను గారు పాస్టర్గా వచ్చారు. ఆ పాస్టర్లు వెళ్తున్నారు. మొట్టమొదటి పాస్టర్ల వరుసది. మొట్టమొదటి పాస్టర్ గారు బోధిస్తున్నటువంటి వర్తమానం అది. ఎందుకంటే మొట్టమొదటి పాస్టరే మనకి ఛాయా సాదృశ్యమై ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ఎలా బాప్తిసం ఇచ్చాడో అదే వాస్తవము. ఆ పాస్టర్ గారు ఎలా పరిశుద్ధాత్మ కోసం మాట్లాడాడో అదే మనకి వాస్తవము. ఆయన ఏదైతే సంఘాన్ని బలపరిచాడో అదే వాస్తవం మనకి. అందుకే ఆ పాస్టర్నే మనం మాదిరిగా తీసుకోవాలి. దేవుని చేత రుజువు చేయబడిన పాస్టర్. హల్లెలూయా. దేవుని చేత రుజువు చేయబడిన పాస్టర్, మొట్టమొదటి ప్రసంగం చేసిన పాస్టర్, ద ఫస్ట్ ప్రీచింగ్ ఇన్ ద బైబిల్. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చేసిన పాస్టర్ గారు. ఈరోజు చాలామంది పాస్టర్స్ వచ్చారు, నాకు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాస్టర్ మాత్రం అపోస్తలుడైన పేతురే. హల్లెలూయా. ఆ పేతురు బోధన మీరు గమనిస్తే అనేక సంగతులు, సంఘానికి కావాల్సిన అనేక సంగతులు ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సో మనకు చెప్పే సమయం కాదు, ఈ యొక్క చోటు కూడా కాదు, కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మొదటిసారి పత్రిక రాసినప్పుడు సంఘానికి, ఇది బయట వాళ్ళకి కాదు. అంటే మొట్టమొదటి పాస్టర్ గారిని ఎవరైతే నమ్మారో ఆ సంఘానికి ఈ పాస్టర్ గారు బోధ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ పాస్టర్ గారిని నమ్మని వారు కూడా ఉన్నారు. అపోస్తలుడైన పేతురుని వీడు పాస్టర్ కాదు, వాడికి చదువు సంధ్య లేదు, వాడు బొడ్లో కత్తెట్టు తిరిగేవాడు, వాడు చేపల వేటాడుకునేవాడు, వాడి పాస్టర్ ఏంటి, వీడు మన ముందు ఎంత, ఆఫ్టర్ ఆల్ మనమైతే అంగీలు వేసుకున్నాము, మనమైతే దట్లు కట్టుకున్నాము, మనమైతే ఏ పోతులు ధరించుకున్నాము, మనకి తెల్ల వస్త్రాలు ఉన్నాయి, వీడు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సముద్రం కాడ పనిచేసేవాడు, వాడు పొడ్లో కత్తెట్టుకునేవాడు, వాడు మలుకు చెవి కూడా నరికాడు, అబద్ధాలు కూడా మాట్లాడాడు, ఇలాంటి పాస్టర్ ఏంటి అనుకున్న వారు ఉన్నారు. ఈ వ్యక్తిని దేవుడు పంపాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడినాడు, దేవుడు భూమికి పునాదులు వేయబడక మునుపే ఇతడు దేవుని చేత నియమించబడ్డాడు. ఇతనికి పాతాళం కాదు, పరలోకపు తాళము చెవులు ఇవ్వబడ్డాయి. ఇతను బోధించిన బాప్తిస్మము సరైనది.
ఇతను బోధిస్తే పరిశుద్ధాత్మ దిగొస్తుంది. ఇతను నడుచుకుంటూ వెళ్తుంటే స్వస్థపరచబడుతున్నారు. ఇతను శృంగారం అనే దేవాలయం దగ్గర 40 ఏళ్ల నుంచి ఒక వ్యాధి కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు అని ఈ పాస్టర్ గారిని నమ్మి వెంబడించే గుంపు కూడా ఉందండి. హల్లెలూయా. ఈరోజు నిజ పాస్టర్ని వెంబడిస్తున్న గుంపు ఉందంటారా? నిజ పాస్టర్ని వెంబడించే గుంపు ఉందా? దేవుని చేత నియమించబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత ఎన్నికలో ఉన్నవాడు, ముందుగానే నిర్ణయించబడిన వాడు నిజమైన పాస్టర్ను కలిగి ఉన్నారా? హల్లెలూయా. అందుకే పేతురుని అనేక మంది నమ్మట్లేదట. పేతురుని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు, రోమీలు అనేక మంది ఇతను ఒక పాస్టర్గా నమ్మట్లేదట. అయితే నేను అంటున్నాను, ఇలాంటి వ్యక్తిని నమ్మే కొంత గుంపును దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఒక పాస్టర్ని పెడితే ఆ పాస్టర్ని నమ్మేటటువంటి గుంపును కూడా పెడతాడు. ఆ పాస్టర్ ద్వారా ఆ సంఘాన్ని, ఆ వాక్యాన్ని ఇచ్చి వారిని బలపరుస్తూ ఉంటాడు. ఈజ్ ద రియల్ పాస్టర్. ఈజ్ ద రియల్ పాస్టర్. ఆమేన్. అన్నయ్య రాసిన పత్రిక అనేది లేదు ఇక్కడ. కైపా రాసిన పత్రిక లేదు ఇక్కడ. సద్దుకైలు రాసిన పత్రిక లేదు. పరిసయ్యులు రాసిన పత్రిక లేదు. గమాలీయేలు రాసిన పత్రిక లేదు. కానీ ఇక్కడ ఏముందో తెలుసా? పేతురు రాసిన పత్రిక అని ఉంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును. ఈజ్ ద వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. చాలా చాలా అనుభవం కలిగిన వ్యక్తి, దేవుని చేత నడిచిన వ్యక్తి. హల్లెలూయా. దేవుని చేత నడిచాడు, వాక్యము చేత నడిచాడు. ఒకప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపల వేటకు వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అతనికి మంచి దోణి ఉంది. చేపల వేటకి వెళ్తాడు, రాత్రంతా వెళ్తాడు, అనేక చేపలు పడతాయి, ప్రజల ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తాడు. మంచి బిజినెస్ మ్యాన్. అయితే రోజు చేపలు పడలేదు, ఒడ్డు మీద చాలా నిరాశగా ఉన్నాడు. ఆ నిరాశగా ఉన్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అనేక మంది జనసమూహం దాటుకుంటూ పేతురు దోణి దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారి సువార్తలో మొట్టమొదటిగా పట్టబడిన వారు పేతురు, ఆంద్రేయ లాంటి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి మొట్టమొదటి యేసు ప్రభు వారికి మొట్టమొదటి విశ్వాసులు వాళ్ళు. ఆమేన్. వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, నీ దోణి నాకు ఇస్తావా అన్నాడు. తీసుకోండి సార్ అన్నాడు. తీసుకోండి సార్, నాకు చదువు లేదు సార్, కూర్చోండి సార్. ఇలా కూడా అనలేదు. డిగ్రీ లాంగ్వేజ్ కూడా మాట కూర్చోండి సార్ అని ఉండొచ్చు. మాట సరిగా రాదు, మాట సరిగా తిప్పలేడు, నాలిక గాంభీర్యంగా మాట్లాడలేడు. కూర్చోండి సార్, వాడుకోండి సార్, నాటు భాష మాట్లాడుతున్నాడు. అయితే ఆ దోణి ఎక్కాడు, కొద్దిసేపు ప్రసంగం చేశాడు. ఆమేన్. కొద్దిసేపు ప్రసంగం చేశాడు. యేసు ప్రభు వారు ప్రసంగం అంతా విన్నారు. అనేక మంది వారి తమ తమ మార్గాల్లో వెళ్ళిపోయారు. పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, కొంచెం దోణి లోపలికి వెళ్ళనిస్తావా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లోపలికి వెళ్ళనిస్తావా అన్నాడు. ఇప్పుడు పేతురికి మరొక బోధ చేయడానికి పేతురుని ఇంకా లోపలికి తీసుకువెళ్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనలను లోతుకు నడిపిస్తూ ఉంటాడు. పైపైన అందరికీ బోధించాడు, కానీ పేతురుని మాత్రం లోపలికి తీసుకెళ్ళి బోధిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పేతురు, యేసు ప్రభు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఆమేన్. అప్పుడు మాట్లాడుతున్నాడు, నీవు ఈ ప్రక్కన వలవే అన్నాడు. ఇది వర్తమానం కాదా? ఈ పక్కన వలవేమంటే వర్తమానం కాదా? ఆమేన్. హల్లెలూయా. ఆయన కూర్చోమన్నా వర్తమానమే, ఈ ప్రక్కన వలవేమన్నా వర్తమానమే, అలా జరుగన్నా వర్తమానమే. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కారు నడుపుకుంటూ వెళ్తున్నాను అనే వర్తమానమే, నేను చెరసాల్లో కూర్చున్నానని పౌలు అన్నాడు, వర్తమానమే. నా బట్టలు అక్కడ వదిలేశాను తండ్రి అనేది కూడా వర్తమానమే. ఏంటి బట్టల? ఏంటి బట్టలు వదిలేయడం ఏంటి? వాక్య వస్త్రం విడిచిపెట్టేశావు, అవి తీసుకురండి అంటే వస్త్రాలు అక్కడ పెట్టేశాడు, తిరిగి తెమ్మడం కూడా అది విమోచన కార్యమై ఉన్నది. అంటే దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథములో చిన్న లైన్లో కూడా విమోచన బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో లోపలికి పద అన్నాడు. ఆమేన్. లోపలికి వెళ్తున్నారు. నువ్వు కుడి ప్రక్కన వాళ్ళే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డానయ్యా,
ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క జలరాశి కూడా లేదు. హల్లెలూయా. ఒక్క జలరాశి కూడా లేదు. అయినప్పటికీ కూడా నీవు బోధించిన బోధకి నేను విధేయత చూపిస్తాను. నువ్వు చెప్పే వర్తమానము నమ్మశక్యంగా లేదు. నువ్వు మాట్లాడే బోధ, నేను చిన్నప్పటి నుంచి చేపల వేటకి వెళ్తున్నాను, దానికి నువ్వు చెప్పేదానికి మ్యాచ్ అవ్వట్లేదు. ఆమేన్. యేసుప్రభువు వారి బోధ చిన్నప్పటి నుంచి కూడా పేతురు వేటకి వెళ్తున్నాడు. ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్. అతనికి సొంతంగా బోటు ఉందంటే మామూలు విషయం కాదు. ఆమేన్. యేసుప్రభువు వారి బోధ అతనికి చాలా వ్యతిరేకంగానే ఉంది. మామూలు వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇంతకు మునిపి అక్కడ వేసి మరలా వచ్చేసాడు. అంటే వర్తమానము నమ్మేటటువంటి పరిస్థితి అతనికి లేదు. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు చెప్పబడుతున్న వాక్యము నీకు నమ్మలేనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. కానీ పేతురు అంటున్నాడు, ఆమేన్, హల్లెలూయా, నువ్వు చెప్పే బోధ నమ్మడానికి అసలు వీలు లేదు. అయినప్పటికీ నువ్వు చెప్తున్నావు కదా, ఓన్లీ బిలీవ్ అని. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. అయినను నీ మాట నమ్మడానికి వీలు లేకపోయినను నీ మాట చెప్పున నేను వల వేస్తాను అన్నాడు. అతని చేతిలో ఏముంది? వల ఉంది, నెట్ ఉంది. ఆమేన్. అతని చేతిలో ఏముంది? నెట్ ఉంది. నేను వేస్తాను అన్నాడు. హల్లెలూయా అని చెప్పి ఎక్కడైతే చెప్పాడో యేసుప్రభువు అక్కడే వేశాడు. ఆయన చెప్పిన బోధకి సంపూర్ణ వినయ విధేయత చూపాడు. ఈరోజు ప్రకటించబడుతున్న వాక్యానికి నువ్వు పరిపూర్ణమైన విధేయత చూపడం ఎంతో ఆవశ్యకత. నువ్వెప్పుడైతే విధేయత చూపుతున్నావో వాక్యానికి, అది నీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పాస్టర్ బోధించేది నీకు చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రవక్త చెప్పే వర్తమానము నీకు చాలా కఠినంగా ఉండొచ్చు, నువ్వు చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. అర్థమవుతుందా? కానీ బోధించిన బోధకి పరిపూర్ణ విధేయత ఎప్పుడైతే నువ్వు చూపిస్తున్నావో, ఆమేన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం. అయినను నువ్వు చెప్పిన వర్తమానము కఠినమైనను, నమ్మడానికి వీలు లేకపోయినను, నువ్వు చెప్పిన మాటను బట్టి, నువ్వు బోధించిన వర్తమానమును బట్టి నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. చేయడం చెయ్యాలంటారా? ఆమేన్. అతను ఊరికినే ప్రసంగించట్లేదు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండండి అని ఊరికినే చెప్పట్లేదు. ఆయన ఆల్రెడీ అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుని పట్ల పేతురికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక నిజమైన దైవజనుడు దేవుడితో వ్యక్తిగత అనుభవం లేకుండా ఎంత మాత్రము కూడా బోధించలేడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పేతురుకు ఉంది. అతను బోధకి పరిపూర్ణ విధేయత చూపించాడు. నమ్మడానికి వీలు లేకపోయినా, నమ్మశక్యంగా లేకపోయినా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎందుకు నమ్ముతున్నాడు తెలుసా? ఈ బిలీవ్ ఈజ్ అ ప్రాఫిట్. అతను దేవుని ప్రవక్తను నమ్ముతున్నాడు, అతను దేవుని సేవకుడని నమ్ముతున్నాడు, అతను దేవుడని నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని నమ్మకుండా అతని వర్తమానానికి ఎవడో విధేయత చూపలేడు. ఒక వ్యక్తిని నమ్మకుండా ఎంత మాత్రం విధేయత చూపలేరు. హల్లెలూయా. ఈ బిలీవ్ జీసస్. పేతురు యేసుని నమ్ముతున్నాడండి, యేసు ప్రభు బోధ నమ్ముతున్నాడండి. ఒక దైవజనుడి యొక్క బోధ నువ్వు నమ్మే ముందు దైవజనుడు నువ్వు నమ్మాలి, దైవజనుడు నమ్మిన తర్వాత దైవజనుడు బోధ నువ్వు నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది సార్? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? ఈ బిలీవ్ జీసస్. యేసుని నమ్మాడు. ఇతడు దేవుని మనుషుడు. ఆమేన్. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన ఒక యాజకుడై ఉన్నాడు, అతను లేఖనాన్ని ప్రకారంగా వచ్చాడు, ఈయన మాట సత్యమే. అంటే ఎంత తగ్గించుకున్నాడో తెలుసండి. అతను ప్రెస్టేజ్ చూపించుంటే దేవుని మహిమను చూడలేకపోయాడు. ఆమేన్. ఒకవేళ పేతురు కనుక అక్కడ ప్రెస్టేజ్ చూపిస్తే
అరే బాయ్, చోటా బాయ్, నేను చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాడిని, ఆమేన్, నువ్వు నాకు చెప్తావా, నీకంటే సీనియర్ అన్నాడంటే కనుక జలరాశులు దొరకకపోను అతనికి. ఇజ్ ఇట్ రైట్? అందుకే ఒక వ్యక్తి యొక్క బోధకు విధేయత చూపాలంటే ముందు ఆ వ్యక్తిని సంపూర్ణంగా విశ్వసించాలి. పేతురు అది చేస్తున్నాడు. యేసుని నమ్ముతున్నాడు. మీకు అర్థమవుతుందా? పేతురు యేసు ప్రభువారి యొక్క మొట్టమొదటి విశ్వాసి, ఫస్ట్ బిలీవర్, మొదటి వరుసలో వచ్చిన విశ్వాసి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏంటో తెలుసు ఆయనకి, పేతురికి సొంత పాస్టర్. అవునా? యేసు ప్రభువారు ఎవరు? పాస్టర్ గారు. ఎవరికి? పేతురికి. ఇజ్ ఇట్ రైట్? పాస్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారు బోధించిన బోధకి సంపూర్ణ విధేయత చూపిస్తూ కఠినంగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న, ఇరుకుగా ఉన్న, కష్టంగా ఉన్న విధేయత చూపించి, అయినా నీ బోధన బట్టి, నీ మాటను బట్టి నువ్వు అన్నట్టుగానే చేస్తానన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు వేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వలేసాడు. 153 చేపలు. అవి పండుగప్పలో తెల్ల మనకి, మా చెప్పులో తెల్ల మనకి, చోనా చేపలో మనకు తెలియదు, బొచ్చో తెలియదు, లేకపోతే శీలవతో తెలియదు, కానీ మొత్తానికి కాస్ట్లీ చేపలే 153 పడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అందులో మొదటి చేప, 153లో మొదటి చేప వలేసునోడే మొదటి చేప. ఆమేన్, దేవుడికి స్తోత్రం కలుగును. లాగలేకపోతున్నాడు వల. ఎందుకని? ఆ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత. ఎవరో బలిష్ఠుడైన దూత? ప్రభువైన యేసుక్రీస్తు కాదా? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేసింది యోహాను. బలిష్ఠుడైన దూత మినిస్ట్రీ కింద పేతురు పట్టబడుతున్నాడు. ఈరోజు మనం ఎక్కడ పట్టబడ్డామో తెలుసా? బలిష్ఠుడైన దూత పరిచర్య కింద పట్టబడిన వారు మనము. హల్లెలూయా. యోహాను ఉన్నప్పుడు కాదు పట్టబడతా, బలిష్ఠుడైన దూత ఉన్నప్పుడే పట్టబడ్డాం మనం. విలియం బ్రానమ్ ఉన్నప్పుడు మనకు సువార్త తెలియదు, విలియం బ్రానమ్ ఉన్నాడు, వర్తమానం మనకు తెలియదు. కానీ బలిష్ఠుడైన దూత రంగం మీదకి వచ్చినప్పుడు ఈ వర్తమానం ఏంటో మనకు అర్థమైంది. అంటే మన యొద్దకు వర్తమానం రావడంలో బలిష్ఠుడైన దూత పాత్ర ఎంతో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఉందంటారా? ఆమేన్. బలిష్ఠుడైన దూత వెళ్ళాడు, పేతురు దోణి ఎక్కాడు. ఆమేన్. ఆయన కంటే ఫిషర్మెన్లు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు గారి కంటే ఫిషర్మెన్లు ఉన్నారా? యేసుప్రభు గారి కంటే గొప్ప మెకానిక్ ఉన్నాడా? యేసుప్రభు గారి కంటే వడ్రింగ్ మేస్త్రి ఉన్నాడా? యేసుప్రభు వారి కంటే సెల్ ఫోన్ బాగు చేసి కూడా ఉన్నాడా? యేసుప్రభు వారి కంటే ప్యాడ్స్ వాయించి కూడా ఉన్నాడా? ఎవ్వరు లేరండి. హి ఈజ్ ద ఫస్ట్ వన్. అవునా? హి ఈజ్ ద ఫస్ట్ వన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమైంది? బలిష్ఠుడైన దూత పరిచర్లో పేతురు పట్టబడ్డాడు. పట్టబడి ఆ ఫస్ట్ సర్మన్, ఆ వర్తమానం విని అతను వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ట్రైనింగ్కి. ఎందుకంటే చేపల వేటకి అందరూ పని చేస్తారా సార్? ఆమోస్ గారు అందరినీ తీసుకుపోతారా? నేను వస్తే తీసుకెళ్ళిపోతారా? తీసుకువెళ్ళరు. ఎవరైతే నైపుణ్యత ఉందో, ఎవరైతే వలలు ఆగగలరో, ఎవరైతే రొయ్యలను పట్టగలరో వాళ్ళు పిలుస్తారు. అవునా సార్? హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పేతురు నేర్చుకున్నటువంటి థియాలజీకి ఈ విధంగా చెప్పొచ్చా? పేతురు నేర్చుకున్న ట్రైనింగ్కి వ్యతిరేకంగా ఉంది ఇక్కడ. ఆమేన్. నిరాశ నిస్పృహలు వ్యతిరేకంగా ఉంది. హల్లెలూయా. పేతురు ఇలా కనలేదు. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరు ఇలా చెప్పలేదు. ఒకసారి వెళ్ళొచ్చామంటే మళ్ళీ అడుగు ఎట్టం. చాలామంది చూస్తుంటాం, నేను చెరువు నుంచి పైకి ఎక్కానని మళ్ళీ దిగను అనేవాళ్ళు ఉంటారు. నేను షాపు కట్టేసానని మళ్ళీ షాపులోకి వెళ్ళను. అవునా? ఉన్నారా? ప్రతి పనిలో ఉంటుంది. అబ్బే ఇవి కొంచెం నట్టు బిగించండి అన్న మాటిని గారిని ఏమంటాడైనా? షాప్ కట్టేసాను కుదరదు అంటాడండా. కొంచెం పాలిష్ అటు రేపు చూసుకుందాం ఇవాళ వద్దని శ్యామ్ గారు అంటారు. అవునా? కొంచెం రీఛార్జ్ చేయరా బాబు అంటే అబ్బాబే రేపు వచ్చే అంటాడు టైటస్. అవునా? చెరువులోకి నేను దిగను, ఒక్కసారి వచ్చేసాను.
ఆమె వాళ్ళ సిద్ధాంతాలు బట్టి. కానీ ఆయన ఫస్ట్ మాట నుండి కూడా, ఆమేన్, మొదటి మాట నుండి కూడా హల్లెలూయా పేతురు వింటూనే వచ్చాడు. నిజమైన దేవుని కుమారుడు ప్రభు మాట్లాడిన మొదటి మాట నుండి వింటూ విధేయత చూపించుతూనే వస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. యేసు పేతురు వ్యక్తిగతంగా వెళ్తున్నారు. మొదటగా ఏం చేశాడు? అందరిలో ప్రసంగం చేశాడు. కానీ అందరిలో ప్రసంగం చేసిన తర్వాత వీరిరువురు కూడా ఏమవుతున్నారంటే పర్సనల్గా వెళ్తున్నారా? పర్సనల్గా వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ పర్సనల్గా ఆమేన్ ఆ మాటలు బహిరంగంగా లేవు, అందరూ వినట్లేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళిద్దరూ పర్సనల్గా వెళ్ళినప్పుడు అతను థియాలజీకి వ్యతిరేకంగా ప్రభువు చెప్తున్నప్పుడు ఇమీడియట్గా నువ్వు పో అన్నది. కానీ అయ్యా, నా థియాలజీ ప్రకారం చేయవలసినంతా చేశాను, కానీ ఇప్పుడు నీ థియాలజీ ద్వారా ఆమె నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. ఎక్కడేమంటావు సార్? పలానా చోటే వేసేసాడు. విస్తారమైన చేపలు వచ్చేసాయి. చేపలు ఏమవుతున్నాయో తెలుసా? ఆ యొక్క సముద్రంలో నుంచి ఎక్కడ పడుతున్నాయి? ధోనిలో పడుతున్నాయి. మీకు సంగతి చెప్పనా? హల్లెలూయా. ఆ చేపలు ఎలా రాగానే ఓ చేప మోకాళ్ళ మీద పడుతుంది. ప్రభువా, నేను పాపిని ప్రభువా, ఆమేన్, నేను పాపిని ప్రభువా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను పరిశుద్ధుడిని కాదు ప్రభువా, నా యొద్ద నుంచి పో ప్రభువా, నువ్వు పోవడానికి రాలేదు. ఆ చేప ఏమంటుంది? ఇప్పుడైతే బోట్లో పడుతుందో చేప ఏం చేస్తుంది? తోకతో ఇలా ఎగిరి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతావు చూస్తుంది. కానీ ఈ చేప ఏమంటుంది తెలుసా? మోకాల మీద ఉండి నువ్వే పో ప్రభువా, నేను మరలా అందులోకి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంది. ఒక్కసారి చేప పడిందంటే చిక్కం పడిపోద్ది అంతే. ఆమేన్. చిక్కం బట్టి చిక్కం కట్టేసి ఏం చేస్తాడు చెప్పండి? ఆ నీటిలోనే పెడతాడు. అవునా? ఈరోజు ఏం చేశాడు తెలిసి ఆయన మనల్ని పట్టేసుకుని ఒక చిన్న లిటిల్ వాల్ ఉంటుంది చిన్నది, దాంట్లో పడేసి ఆయన ఏం చేశాడు? కట్టేశాడు. ఆ యొక్క చెరువులో ఉన్నట్టుగానే నీటిలో ఉన్నట్టుగానే కొట్టుకుంటాం, కానీ ఆ చేపలకి ఈ చేపలకి సంబంధం ఉండదు. నీకు అర్థమవుతుందా? ఆ చేపలకి ఈ చేపలకి సంబంధం ఉండదు. బయట చేప ఇలా తిరిగి వచ్చి ఏమంటే తెలుసా? నువ్వు బయటికి రావచ్చు కదా మాకులాగా అంటావు. లేదమ్మా, నేను వలలో ఉన్నాను. హల్లెలూయా. ఆల్రెడీ నన్ను ఒకడు పట్టేశాడు, ఇప్పుడు ఆ వలలోనే ఉన్నాను నేను. నువ్వు ఎంత ఎగిరినా ఆ వలలోనే ఎగరాలి. అవునా? ఈరోజు నా బతుకు నీ బతుకు అలాగే ఉంది. లోకంలో తిరుగుతున్నాం, నీటిలోనే కొట్టుకుంటున్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శీలావతికి ఈ శీలావతికి చాలా తేడా ఉంది. ఉందా? మనకి వాళ్ళకి తేడా. ఇద్దరు ఒకే నీటిలో ఉన్నాం, కానీ మనకి దానికి దేవుని యొక్క చిక్కం ఉంది. ఆ చిక్కంలో వేసేసాడు ఆయన. పేతురు అన్నాడు, ప్రభువా, నా యొద్ద నుంచి వెళ్ళిపో, నేను పాపిని అన్నాడు. కరెక్ట్ పదానికి వచ్చావు. నువ్వు మారు మనసు పొందేశావు కాబట్టి నువ్వు బాప్తిస్మానికి అర్హుడు అన్నాడు. ఇదేంటో కొత్త బోధ బోధిస్తున్నావు? హల్లెలూయా. నువ్వు బాప్తిస్మానికి అర్హుడు అన్నాడు అంతే. ఈ రోజు నుండి ఆమేన్ మనుషులు పట్టే జాలరగా నేను చేస్తాను. ఆమేన్. వితౌట్ ఎక్స్పీరియన్స్ అతను మనుషులు పట్టే జాలరగా రావట్లేదు. ఇప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ ఎక్స్పీరియన్స్తోనే దేవుడు అతన్ని ఎలా అంచెలంచెలుగా ఇచ్చించాడు. తింటాక తిండి లేని వాడిని 153 చేపలు ఇచ్చి దీవించాడు. అవునా? ఈరోజు పెంట కుప్పల మీద ఉన్న మనలను తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద ఎక్కించగలడు. ఆమేన్. హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి ఎక్కడో మురికి నీళ్ళు తాగుతున్నావేమో, ఆ యొక్క ఫ్యాక్టరీ నీళ్లు తాగుతున్నావేమో, అవునా? అక్కడి నుంచి తీసాడు మనల్ని. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడో? పైకి ఎడుతున్నాడు. ఇప్పుడు చేపలు పట్టే జాలరి ఇతను తెలుసు ఎలా చేపలు పట్టాలో. అవునా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు 153 చేపల మీద మనసు లేదు, కానీ చేపల పట్టు అన్నవాడు దొరికేశాడు. అన్నిటికంటే పెద్ద చేప ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ పెద్ద చేప దొరికింది. అవునా? గొర్రెల కాపరి గొర్రె, చేపలు పట్టేవాడు ఒక చేప అంతే. ఇస్ ఇట్ రైట్? ఆయన జాలరి, ఆయనే మొదటి చేప కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగా.
ఇప్పుడేంది పేతురు ఎక్స్పీరియన్స్ పొందేశాడు, ప్రతి మాటకి విధేయత చూపించాడు. ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద ఆయన దీన మనసుతో ప్రభువు ఏం చెప్పాడో చేశాడు. ఇప్పుడు దేవుడు అతను హెచ్చించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు బలిష్టమైన చేతులు దిగొచ్చిన కాలం ఇది. బలిష్టమైన చేతులు ఉన్నాయా? ప్రవక్త విలియం బ్రానమ్ ముందున్నది ఏంటో తెలుసా? ఆయన హస్తం, ఆయన చెయ్యి. అగ్ని స్తంభం అంటే ఏదో లైట్ అనుకుంటున్నారు చాలామంది చాలా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి లైట్గా కనపడవచ్చు. వాళ్ళు ఎన్ని ఫోరెన్స్ క్లబ్లో లేకపోతే దీంట్లో చెక్ చేసుకున్న అవే పరిశోధన చేసినా వాళ్ళు అతీతమైనటువంటి లైట్ అని చెప్పగలరు. కానీ అది లైటో చెయ్యో అనేది ఈరోజు మనం చెప్పగలము. అవునా? ఇప్పుడు ఒక చెయ్యి ఆయన దగ్గరికి వెళ్ళింది, ఒక అగ్ని స్తంభం పేతురు దగ్గరికి వెళ్ళింది. అవునా? అగ్ని స్తంభం ఏంటో కదా, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళింది. పరిశుద్ధాత్మ అక్కడ బోధించిన దానికి పేతురు సంపూర్ణ విధేయత చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అతను హెచ్చించడం మొదలుపెట్టాడు. ఆమె నీకు మంచి డ్యూటీ ఇస్తానని బాగాలైపోయినాడు. అందరూ అంటున్నారంటే ఏట్రా పేతురు వదిలేసావా, మొన్నటిదాకా చేపలాడికి వెళ్ళా వదిలేసావా అంతానే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఖాళీగా తిరుగుతున్నావే, వెళ్ళేవాడు అతను ఖాళీగా తిరుగుతాడు, నువ్వు ఖాళీగా తిరగడమేనా అమ్మే అంటున్నారంట అందరూ. ఆయన లెక్కలేదు. ఇప్పుడు పేతురు వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రధాన కాపరికి వెనక ఆ యొక్క కాపరి వెళ్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఈ పేతుర్ని దేవుడు అంచెలంచులుగా హెచ్చించడం మొదలుపెట్టాడు. ఆ తిండి లేదు, నిరాశలో ఉన్నాడు. దేవుడు హెచ్చించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే సంపూర్ణ వాక్యమును, సంపూర్ణ సువార్తను నమ్మాడు కాబట్టి. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నాడు? ఆ హోలీ గోస్ట్. ఆయన బలిష్టమైన హస్తం అంటే ఏంటో కాదు, దట్ ఈస్ ద హోలీ గోస్ట్. అదే విలియం బ్రానమ్ యొక్క తల మీద ఉన్నది, అది హస్తం. అది ఎవరిది? అది ప్రభువైన యేసుక్రీస్తు హస్తం. బలిష్ఠుడైన దూత యొక్క హస్తం అది. హల్లెలూయా. ఆయన హస్తాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. గమనించండి. ఇప్పుడు దాని కింద దీన మనస్కుడై పేతురు నడిచాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? డ్యూ సీజన్, ఒక తగిన సమయంలో పేతుర్ని హెచ్చించడం మొదలుపెట్టాడు. ఈరోజు అదే దేవుడు అందరికి హెచ్చించబడాలని ఉంటుంది. కానీ తగిన సమయం వరకు ఎదురు చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ యొక్క హస్తమ కింద నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. పరిశుద్ధాత్మ నాయకత్వం నుంచి వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉన్నవాడు. ఆయన హస్తమేంటి కదా గుర్తుపెట్టుకోండి, ద హోలీ గోస్ట్ కింద నడిపించబడుతున్నవాడు తగిన సమయంలో హెచ్చించబడతాడు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానికి సంపూర్ణంగా వెళ్ళాడు. వాక్యం ఎలా చెప్పింది, తండ్రి ఎలా చెప్పాడని ప్రతి మాట ఆయన చెప్పినట్లుగానే నడిచాడు. కానీ ఒక సీజన్ వచ్చింది. ఎక్కడికి హెచ్చించబడ్డాడు తెలుసా? కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. అయితే ఆ సింహాసనం మీద ఇంకో సీటు ఖాళీగానే ఉంది. ఆ సింహాసనం మీద ఖాళీ ఉంది. 2 కాదు, ఒకటే సింహాసనం. మీకు సంగతి తెలుసా? పూర్వకాలంలో భార్యాభర్తలకు 2 సార్లు వేసేవారు. ఇలాగుండేది, అది ఇలాగ ఊగిసలాడుతుండేది. అవునా? పెళ్ళిళ్ళు ఎలా జరిగే 2 చైర్లు వేసేవారు భార్యాభర్తలకి. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చూడండి, ఒకే చైర్ వేస్తున్నారు. కాలం మారింది. ఇంతకుముందు 2 చైర్లు వేసేవారు. అవునా కాదా? ఇప్పుడు ఒకటే చైరు, ఇద్దరు అక్కడే కూర్చోవాలి. అవునా? హల్లెలూయా. ఇద్దరు అక్కడే కూర్చోవాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చించబడ్డాడు. ఎలా హెచ్చించబడ్డాడు అంటే సంపూర్ణమైన వాక్యమునకు, ఆయన దేవుని చిత్తమును, ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుంటూ ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ఎల్లప్పుడూ దీనుడిగా వెళ్ళాడు. దేనికి దీనుడు? బయలుపరచబడిన వాక్యమునకు దీనుడుగా నమ్ముతూ వెళ్ళాడు. ఆమేన్. ఫైనల్గా ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన పక్కన సీటు ఖాళీగానే ఉంది. ఈజ్ ఇట్ రైట్? ఖాళీగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ సీటుకి హెచ్చించబడాలంటే ఇప్పుడు వధువుకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో తెలుసా? ఆయన ఏ విధంగా అయితే పరిపూర్ణమైన వాక్యమునికి విధేయత చూపించాడో ఇప్పుడు వధువు కూడా ఆ విధంగానే ఉండాలి. అంటే వధువు ఎక్కడికి రావాలి తెలుసా? అగ్ని స్తంభం కిందకి రావాలి.
ఇస్ ఇట్ రైట్? అగ్నిస్తంభం కిందకి రావాలి. అగ్నిస్తంభం ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు అగ్నిస్తంభం ప్రత్యక్షపరచబడాలంటే దానికి ఎలా ప్రత్యక్షపరచబడుతుంది? ప్రవక్త అంటున్నాడు, ఎప్పుడైతే సంఘము ఐక్యమవుతుందో, సహోదరులు ఐక్యమవుతారో, ఆమేన్, హల్లెలూయా, ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా, ఒక సహోదరుడి కోసం ఒక సహోదరుడు మాట్లాడుకోకుండా, ఒక సహోదరుడు తగ్గించుకోకుండా, మనమందరము కూడా ఏకాత్మతో ఉండాలని ఆలోచన కలిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనేది దిగొస్తారు. ఇప్పుడు హోలీ గోస్ట్ దేవుని యొక్క శక్తి రావాలంటే సహోదరులు ఏం చేయాలి? బ్రదర్స్ ఏం చేయాలి? ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇంకో సహోదరుడి కోసం మాట్లాడుకోవాలా? నలుగురు కలుసుకున్నప్పుడు ఇంకో సహోదరుడి కోసం మాట్లాడుకోవాలా? ఒకళ్ళు విమర్శించుకోవాలా? ఒకరినొకరు ఆ యొక్క సైడ్ డైలాగులు కొట్టాలా? నో. అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో ద హోలీ గోస్ట్ మేనిఫెస్టేషన్ కనబడట్లేదు. ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేది దిగి రావట్లేదు. పరిశుద్ధాత్మ రాకపోతే, అగ్ని స్తంభం రాకపోతే వధువు పైకి వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తన ప్రజలను హెచ్చించాలనుకుంటున్నాడు. అది ఆత్మీయముగా, భౌతికంగా. నేను పర్సనల్గా అందరూ చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. మరి మీరు హెచ్చించబడాలంటే ఏంటి కారణం? ఎలా హెచ్చించబడతారు? ఎక్కడ హెచ్చించబడాలి? ఐదర్ ఫిజికల్గా హెచ్చిస్తాడు, నేను స్పిరిచువల్ కూడా హెచ్చిస్తాడు. దేవుడు పిలిచిన మనుషుని ఫిజికల్గా కూడా వర్ధిల్లింపజేస్తాడు. అతనే విడిచిపెట్టాడు. కొంతమంది అంటారు ఇంకా ఆత్మీయంగా అంటారు, కానీ ఫిజికల్గా కావాల్సినన్ని దేవుడు ఇస్తాడు. ఏమి ఇవ్వకుండా నేను పక్కన పెట్టాడు. నాకు ఆత్మీయంగానే కావాలి, నాకు భౌతికంగా ఏం అక్కర్లేదు అంటున్నావు అంటే నువ్వు మోసపూరితమైన ఆత్మలో ఉన్నావు. కానీ దేవుడు సమతుల్యత చేసే దేవుడు, సమతుల్యంగా చేస్తాడు. భౌతికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా కూడా దీవిస్తాడు. అబ్రహామును పిలిచాడు, భౌతికంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించాడు. ఇస్సాకును పిలిచాడు, భౌతికంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించాడు. యాకోబుని తీసుకొచ్చాడు, భౌతికంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించాడు. యోసేపుని పిలిచాడు, భౌతికంగా, ఆత్మీయంగా. మోషేని పిలిచాడు, అలాగే చేశాడు. ప్రతి దావీదుని పిలిచాడు, అలాగే చేశాడు. హల్లెలూయా. ఆయన హెచ్చించుకుంటూ వచ్చాడు తన పిల్లలను. ఎందుకు హెచ్చించాడు? వాళ్ళు హెచ్చించబడక మునుపు ఏ విధంగా వాళ్ళు నడిచారు? ఒక వ్యక్తిని ఒక స్థితిలోకి వాళ్ళు నడిపిస్తున్నాడంటే ఆయన గమనించండి, ఆ వ్యక్తి ఏ విధంగా నడిస్తే దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. గమనించండి నా ప్రియ సోదరులారా. ఇప్పుడు హెచ్చింపబడాలంటే అక్కడ ఉన్నటువంటి పిల్లర్ ఆఫ్ ఫైర్ అనేది మేనిఫెస్టేషన్ అవ్వాలి. అనగా అగ్నిస్తంభం అనేది దిగి రావాలంటే సహోదరులు ఏం చేయాలంటారు? మొట్టమొదటి నేను చెప్పేసి అలా ఏంటంటే, ఒకరి కోసం ఒకరు బ్యాక్ బైటింగ్లు చేయడం మానేస్తే మీరు హెచ్చించబడతారు. గుర్తుపెట్టుకో, నువ్వు హెచ్చింపబడాలంటే ఎవరైనా నిన్ను ఏదన్నా మౌనంగా ఉండి హెచ్చిస్తాడు. నిన్ను ఫలానా వ్యక్తి నిన్ను అంటున్నా మౌనంగా ఊరుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇస్ ఇట్ రైట్? హెచ్చిస్తాడు. ఆమేన్. ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకున్నారు అనుకో, దేవుడు నిన్ను తగ్గిస్తాడు. అందుకని అహంకారులను ఎదిరించేది ఎవడో? దేవుడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృపిచ్చేది ఎవరు? దేవుడే. ఒకళ్ళు హెచ్చించేది ఆయనే, ఒకళ్ళు తగ్గించేది కూడా ఆయన. హెచ్చించడానికి ఆయనకి రీజన్స్ ఉన్నాయి, తగ్గించడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. నువ్వు హెచ్చింపబడాలంటే దానికి మార్గం ఉన్నది, తగ్గించబడాలంటే దానికి మార్గం ఉంది. ఇస్ ఇట్ రైట్? హల్లెలూయా. అది ఇప్పుడు సహోదరులకి ఏముండాలంటే ఐక్యత ఉండాలి. ఒకరినొకరు భరించుకునే స్థితి ఉండాలి. సహోదరులు ఆ సహోదరుడి కంటే నేను గొప్పోడు కాదు అని మాటల్లో కాదు కానీ మన యొక్క జీవితంలో చూపించాలి. మాటలో చెప్పేస్తాను ఆ సహోదరుడి కంటే గొప్పోడు కాదు, కానీ నీ క్రియల్లో నువ్వు చూపించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకో నా ప్రయాణం ఎలా చేస్తున్నాను, ఇంకో ప్రయాణం ఎన్నుకున్నాను కానీ దేవుడు ఈ ప్రయాణం చేపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హల్లెలూయా, నీతిమంతుడు అడుగుజాడలు యెహోవా వశంలో ఉన్నాయి, ఆయన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు సహోదరులు హెచ్చించాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు హెచ్చించబడాలంటే ఒకటే రీజన్, ఒకటే గుర్తుపెట్టుకో, ఐక్యతగా ఉండంతే. ఐక్యతగా ఉండి డీవియేషన్ చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరికైనా వేరుగా ఉండాలి,
వాళ్ళందరికంటే వేరుగానే మాట్లాడాలి, వారందరికంటే నేను వేరుగా జీవించాలి అనుకున్నంత కాలము ఆ యొక్క అగ్ని స్తంభం అనేది నీ జీవితంలో ప్రత్యక్షపరచబడదు. అందుకే దేవుడిని నిశ్చయించాలనుకుంటున్నాడు. బట్ దానికి కారణం ఏంటి? నువ్వేం చేస్తున్నావంటే నువ్వు వేరు చేసుకుంటూ బ్రతుకుతావు. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పేది. వెరీ క్లియర్ ప్రవక్త అంటున్నాడు ద అబ్సల్యూట్ 47 పారాగ్రాఫ్లో. ఆమేన్. సంఘమును కూడా హెచ్చించాలనుకుంటున్నాడు. అప్పుడు సంఘము కూడా ఇందాక ఎవరో పోస్ట్ పెట్టారు సోదరులు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆ గడియారంలో ప్రతి ముళ్ళు ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో అలా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాత్మతో ఏక మనస్సుతో ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరినొకరు భరిస్తూ కొన్నిసార్లు సహోదరు విషయంలో కూడా భరించవలసి ఉంటుంది. నా జీవితంకి వస్తే కొన్నిసార్లు సేవకుడని కూడా చూడరు, చాలా త్వరగా మాటలు తెస్తారు. భరించే కృప ఇచ్చాడు నాకు, ఇంకా భరించాలని దేవుని కోరుకుంటున్నాను. ఇంకా భరించే కృప నాకు ఈ ప్రభు. ఎందుకంటే సహోదరులు ప్రేమించాలి, సహోదరులు ఎవరేమన్నా కానీ కొంచెం భరించాలి. హల్లెలూయా. నేను చెప్పాడు కదా ఆయన, ఆమె ఏం చేస్తుందంట, భర్త స్నేహితులందరూ కూడా బాధ పెడుతుంటే ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏమంటాం తెలుసా, నా ప్రభు అనేక మంది రక్షణ కొరకు సిలువ మోసాడు, ఈ తాగుబోతుల కొరకు నేను అవమానం నిందన మోస్తాను, నేను సిలువను మోస్తానంటాను. హల్లెలూయా. ఆయన మోస్తుంది కర్ర అనుకుంటున్నారేమో, ఆయన మోస్తుంది కర్ర కాదండి. ఆ కర్ర ఎవరు కాదు, మనిషి. చెక్క దేనికి సాదృశ్యం తెలుసా? మానవత్వానికి సాదృశ్యం. చెక్క దేనికి సాదృశ్యం? మానవత్వానికి అన్నాడు దేవుని ప్రవక్త. ఇప్పుడు చక్కెర మోస్తున్నాడంటే చాలామంది అంటారు, ఇలాగంటున్నారు, ఈ సిలువను మోస్తున్నాడు ఆయన అనుకుంటున్నారు. కానీ ఇంకో సంగతి చెప్పన, నిన్ను నన్ను మోస్తున్నాడు అక్కడికి. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఈయన ఎవరు? దేవుడు దైవత్వం. వెనకున్నది ఎవరు? మానవత్వం. ఈ రెండింటికి సిలువలో ఏమవుతుందో తెలుసా? మేకు ద్వారా ఐక్యత జరుగుతుంది. పాత నిబంధనలు ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తయారు చేసేటప్పుడు తుమ్మకర్ర నరికొచ్చి, వెరీ క్లియర్ ప్రవక్త చెప్తున్నాడు, ది ఆర్క్ అనుకుంటా వర్తమానం పేరు. హల్లెలూయా. ఏ బిలీవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్, అదేనే ఉండొచ్చు బహుశా. ఆమేన్. ఏం చేస్తున్నాడు? తుమ్మకర్ర నరుక్కొచ్చి ఆ చెక్కంతా బాగా చేసి దాని మీద ఏం చేస్తున్నాడట? బంగారం పోతేస్తున్నాడట. హల్లెలూయా. ఆమేన్. వేలాడింది ఎవరికి తెలుసా? మనకే. నిన్ను నన్ను మోస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆ సహోదరు అదే అంటుంది అక్కడ, అదే పాట పాడుతుందంట. ఆ రోజు గమనించండి, ఆ పాట ద్వారా అక్కడ ఉన్న స్నేహితులందరూ రక్షించబడుతున్నారు. అంటే భరించాలి, కొన్నిసార్లు ప్రేమించాలి, కొన్నిసార్లు భరించాలి, కొన్నిసార్లు తట్టుకోవాలి. అప్పుడే ఐక్యత అనేది వస్తుంది సంఘంలో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ కింద, ఆ బలిష్టమైన హస్తాల కింద దేన మనస్కులై ఏం చేయాలట? దేన మనస్కులై ఏమంటున్నాడు? నువ్వు నడవాలి. ఏంటి ఆ యొక్క బలిష్టమైన హస్తం అంటే? ద హోలీ గోస్ట్, ద పర్ఫెక్ట్ హోలీ గోస్ట్, ద ఫైర్. ఇప్పుడు ఈ దీనులు ఎక్కడ నడిపించబడుతున్నారంటే అగ్ని స్తంభం కింద నడిపించబడాలి. నువ్వెప్పుడైతే అగ్ని స్తంభం కింద నడిపించబడుతున్నావో అప్పుడు దేవుడు నేను పైకెచ్చేస్తాడు. ఏ సంఘం అయితే అగ్ని స్తంభము ద్వారా నడిపించబడుతుందో, అవునా, ఏ సంఘం అయితే అగ్ని స్తంభం ద్వారా నడిపించబడుతుందో ఆ సంఘము, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు నుంచి ప్రజలు తీసుకొచ్చాడు. అగ్ని స్తంభం ఉంది వారికి, మేఘ స్తంభం. అవునా? అగ్ని స్తంభము కింద మేఘ స్తంభము కింద ఐక్యత లేనప్పుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు లేపేహాడు వాళ్ళు. కానీ ఆ అగ్ని స్తంభము కింద కొంతమంది ఐక్యమయ్యారు. యెహోషువ, కాలేబు లాంటోడు. ఇప్పుడు వాళ్ళు అగ్ని స్తంభం వారిని ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఒక బానిస ఆ యొక్క బ్రతుకులో నుండి, ఆ బానిసకు ఉండే స్థలములో నుండి సొంత భూమి అయినటువంటి, సొంత ల్యాండ్, పాలు తేలు ప్రపంచ దేశానికి, హెబ్రోన్లోకి వారిని అడుగు పెట్టిస్తాం. దేవుడు ఎంత హెచ్చించాడో తెలుసా? వేరే వాడు ల్యాండ్లో ఉంటే మనం బానిసలం, కానీ మన సొంత ల్యాండ్లో ఉంటే మనం రాజులు.
అవునా? అద్దింట్లుంటే ఒకలా ఉంటుంది, సొంత ఇంట్లుంటే ఒకలా ఉంటుంది. అవునా? అద్దింట్లుంటే మేకు కొడుతుంటే మేకు కొడతా ఉంటాడు. అక్కడ ఏమీ లేకపోయినా గోడంతా పాడు చేసేస్తున్నారంట. అవునా? అనుకోకుండా ఎక్కడో బూదు ఉంటుంది, వీళ్ళు శుభ్రం చేయట్లేదంట. అద్దింట్లో ఆమేన్, హల్లెలూయా. అది బానిసగా ఉంటుంది. కానీ ఒరిజినల్ అయితే ఏమవుతుందో తెలుసా? ఎవడు అడగడానికి సరిపోడు. ఇప్పుడు ఏం చేస్తాడు? బానిస ల్యాండ్లో నుండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకో మాటలు చెప్పాలంటే వారు గోషెన్లో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఏంటది? బొంబాయి ఏదో ఉంటుంది ప్రాంతం, ఏంటది? బొంబాయిలో ప్రాంతాలు ఉంటాయి కదా, మనం వెళ్ళాం కదా, ఏంటి అంధేరియా, గోరేగాము ఉంటుంది సార్ ఇల్లులు. అలాంటి బ్రతుకు వచ్చేసారు ప్రజలు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అగ్ని స్తంభం కింద నడిపించి ఆ పర్వతం మీద ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ అగ్ని స్తంభం కలిగి ఉన్న కాలేబు ఏమి కోరాడు తెలుసా? పర్వతం మీద స్థలం, హెబ్రోన్ అంటే తెలుసా? ద ఫెలోషిప్, ద లవ్, అది కోరాడట. ఆమేన్. ఇప్పుడు అగ్ని స్తంభాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? ఆ పరిపూర్ణమైన సహవాసంలో తీసుకెళ్ళి. అందుకే ఇప్పుడు దేవుడు సంఘాన్ని హెచ్చించాలనుకుంటున్నాడు. ఇప్పుడు సంఘం ఎలా నడవాలి తెలుసా? పరిశుద్ధాత్మ కింద నడవాలి. ఇంత కొటేషన్ పెట్టారు, మూడో ఈడుపులోకి సంఘం హెచ్చించబడాలంటే సంఘములో ఐక్యత కావాలి. ఒకరు చేతులు కలపాలి, ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి, ఒకరి కోసం ఒకరు భరించాలి. ఎప్పుడైతే ఆ సంఘం ఆ విధంగా ఉంటుందో, ఆ యొక్క అగ్ని స్తంభం కింద ఉంటుందో, ఆ సంఘాన్ని దేవుడు ఎక్కడికి ఇచ్చిస్తాడో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మూడవ ఈడుపులోనికి, ఆ సింహాసనం మీదకి దేవుడు తీసుకెళ్ళి పెడతాడు. దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ, అద్భుతమైన అవకాశం. డోంట్ మిస్ ఇట్. అంత గొప్పగా ఇచ్చించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక జాలర్గా ఉండిపోతే ఈరోజు పేతురు అవడో తెలియదు. కానీ అలాంటి వ్యక్తిని ఎక్కడికి ఇచ్చించాడు తెలుసా? పరలోకపు తాళపు చెవులు ఇచ్చేంతవరకు ఇచ్చించాడు. ఆయన దగ్గర అక్కడ ఉంచుకోలేదు ఆయన. అవునా? ఆయన దగ్గర ఉంచుకున్నాడా? ఆయనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. మోషేని ఇల్లంతట్లో నమ్మకస్తుగా పెట్టాడు. దావీదుని హృదయంలోకి తీసుకున్నాడు. పేతురికి ఇంటి తాళాలు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చించాడంటారు ఆయన్ని? హల్లెలూయా. బయలుపరచబడిన సత్యానికి, వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిన వాడిని ఇచ్చిస్తాడు. తాళపు చెవి ఏం చేస్తే తెలుసా? తీయగలదు, మూయగలదు. అంటే తెలుసా? దట్ ఈస్ ద థాట్ఫుల్ మినిస్ట్రీ. ద పారాడాక్స్. ఏ పారాడాక్స్? విలియం బ్రెన్నమ్ ఏమన్నారు? బీ మోర్ సిన్సియర్. హల్లెలూయా. నువ్వు తెరవగలవు, నువ్వు మూయగలవు. ఈరోజు సంఘము తెరిచేదానిలాగా, మూసేదానిలాగా ఉండాలంటే సంఘము సిన్సియర్గా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సిన్సియర్గా ఉండాలి. నీతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలు యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. నీ మీద కల్మషం లేకుండా ప్రేమతో, ఆప్యాయతతో, ఒకవేళ సరి చేయవలసి వచ్చిన ప్రేమతో ఉండాలి. మీరు మాట్లాడవలసి వచ్చినా నా ద్వారా ఉండాలి. ఈరోజు అంత సిన్సియారిటీ సహోదరుల మధ్యలో రావాలి. దేవుడు ఖచ్చితంగా వధువు మధ్యలో తీసుకొచ్చి తీరతాడని 100% చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే దీన మనసుకులై ఉంటున్నారో, చాలా వెళ్ళిపోతుందిగా, నేను ఆపేస్తాను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రాత్రి ఈరోజు దీన మనసుకులుగా ఉన్నాడు. ఒక జాలరగా ఉండిపోయేవాడేమో ఆ ప్రసంగం వద్దనుకుంటే. ఒక్క ప్రసంగం వద్దనుకున్నా నువ్వు చరిత్రలో కనపడవు. అవునా? ఈవెన్ సింగిల్ వర్డ్ వద్దనుకున్నా నువ్వు కనపడవు. కానీ ఆ ప్రసంగాన్ని నమ్మినందుకు తాళపు చెవులు పట్టు తిరుగుతున్నాడు. హల్లెలూయా. తాళపు చెవులు ఇచ్చేశాడు. పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక జాలరికి ఇవ్వడం ఏంట్రా అంటే హెచ్చించాడు దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇచ్చించాడా? యోహాన్ని మరొక రకంగా ఇచ్చించాడు. ఆంధ్రిని మరొక రకంగా ఇచ్చించాడు. అందరిని ఇచ్చించుకుంటూ వచ్చాడు. అందరినీ గణపరుచుకుంటూ వచ్చాడు. ఈరోజు వాక్యాన్ని మనం నమ్మి దాన్ని వెంబడిస్తే మనల్ని కూడా ఇచ్చిస్తాడు. ఏదో కేవలం భౌతికంగా మాత్రమే కాదు, భౌతికంగా ఇస్తాడు. 100% ఇస్తాడు. నీకేం కావాలో నీకు ఇస్తాడు. ఆమేన్.
ఆయన నమ్మనోడికే ఇస్తుంటే నమ్మినోడికి నీకెందుకు ఇవ్వడు? అవునా కాదా? ఆయన నమ్మని వాడికి, విశ్వసించిన వాడికి ఇస్తున్నాడు, మరి నీకెందుకు ఇవ్వడు? నీకు ఇస్తాడు, గుర్తుపెట్టుకో. అయితే వాళ్ళకి ఒక దీవెన అయితే నీకు రెండంతల దీవెన, వాళ్ళకి భౌతికమైన దీవెన అయితే నీకు భౌతికమైన ఆత్మీయమైన దీవెన కూడా వస్తుంది. అయితే మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఆ ప్రసంగాన్ని మనం వినాలి, ఆ విధేయత మనం చూపాలి. సంపూర్ణ విధేయత మనం చూపించినప్పుడు దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. అవునా అన్నాడా? ఎలాగ ఆశీర్వదింపబడుతున్నాడంట? తన భార్య లోగిట ద్రాక్ష వల్లే ఉండంట. అంటే ఈరోజు మన దీవెన ఏంటో తెలుసా? మన భార్య ద్రాక్షవల్లిగా ఉంటే మనం దీవించబడినట్టే. నేను చెప్పేది మీకు అర్థమైందా? మన పిల్లలు ద్రాక్షవల్లిగా ఉంటే దీవించబడినట్టే. మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటే దీవించబడినట్టు. మరి అన్ని స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కాదా? ఆమేన్. సమాధానం ఉండును కాకుండా షాలోమ్. దేవుడికి స్తోత్రం కలుగును. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ఆ కుటుంబంలో భార్య ద్రాక్షవల్లి ఉత్తేజంతో ఉంటుంది. ఉత్తేజం అంటే ద హోలీ గోస్ట్, ప్రత్యక్షత. ఆమేన్. ఎన్ని బ్లెస్సింగ్సే ఈరోజు ఎవరికి ఇస్తున్నాడు? ఆయన వాక్యానికి సంపూర్ణ విధేయత చూపిస్తూ వాక్యంతో నడిచిన వారిని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. చిన్న మాట, హల్లెలూయా. ఆయన చేతులు, బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై మీరు ఉండండి. ఆయన తగిన సమయంలో డ్యూ సీజన్, ఒక సీజన్ వస్తుంది, అప్పుడు మిమ్మల్ని ఇచ్చిస్తాడు. ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. నా బ్రతుకు ఎలా ఉందేంటి? అందరూ బ్రతుకు బాగుంది, అందరూ చక్కగా వెళ్తున్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి, నా పరిస్థితి బాగోలేదు అనుకోవద్దు. నీకు ఒక అపాయింట్మెంట్ టైం ఉంటుంది. ఆ టైంలో ఎవరు నిన్ను ఆపాలన్నా ఎవడు ఆపలేడు, ఎవడు నీకు అడ్డు తగలాలన్నా అవ్వలేడు. ఒకవేళ ఆ సమయం రాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఓడిపోతూనే ఉంటావు. నీ సమయం వస్తే ఎవడో ఆపలేడు. అందుకే వధువ నీ సమయం దగ్గర పడిపోయింది. వధువు సమయం దగ్గర పడ్డారు. ఇస్ ఇట్ రైట్? అంటే నీ టైం వచ్చే వరకు వధువ నువ్వు దీన మనస్కులని ఉండు. అమూల్ దై సెల్ఫ్. వాక్యాన్ని నమ్ము, వర్తమానాన్ని నమ్ము, సంపూర్ణ విధేయత చూపించు, దీనమైన మనసు కలిగి ఉండు, తగ్గించుకో, పరిశుద్ధాత్మతో నడిపించబడు. ఎప్పటి వరకు? నిన్ను హెచ్చించబడు. ఒకరోజు ఏమవుతుంది? సంఘాన్ని దేవుడి పైకి హెచ్చించబోతున్నాడు. ప్రపంచాన్ని షేక్ చేయబోతున్నాడు. అంటే మామూలు హెచ్చింపంటారా? మామూలు అనుకుంటున్నారా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు. అంత గొప్ప అథారిటీ. ప్రపంచాన్ని షేక్ చేయగలుగుతుంటే ఏమొస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. అంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. సంఘాన్ని హెచ్చించే సమయం దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. భౌతికంగా కొంతమందికి కొన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకో చక్కగా టైల్స్ వేసుకున్నాడు అంటే ఆయన హెచ్చించాడు దేవుడు. ఆయన చెప్పి సాక్షి మీద నేను వాక్యం దగ్గరకు వచ్చాను, దేవుడు అని దీవించాడు. ఆయన విధానంలో దేవుడు అని చేస్తాడు. అవునా? ఈయన ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దేవుడు కృపనిచ్చాడు. లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఓ మాట చెప్పాను, యెహోవా యందు భయభక్తులు కలవాడు. లాస్ట్ టైం వాక్యం గుర్తుంది ఇక్కడ. ఆ రోజు కూడా యెహోవా యందు భయభక్తుల కోసం, భయభక్తులు కలిగిన వాడి కోసమే చెప్పాను. హల్లెలూయా. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, అయ్యగారు ఇవన్నీ చేయించాలి అనుకున్నారు. అయ్యారు మీరు వాక్యాన్ని పట్టుకొని దేవుడు మేము లంచలకి ఎత్తిస్తాడని. మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టాడు ఇక్కడ. మళ్ళీ దేవుడు మీటింగ్ దేవుడు ఇక్కడ అద్భుతమైన కార్యం చేయాలి. చెయ్యాలంటే మనం ఏం చేయాలి? దేన మనస్కులే, హంబుల్ వేసాలి. ఆమేన్. ఎప్పుడైతే ఉంటున్నామో, ఒకరినొకరు కలిసి మనం వెళ్తున్నామో, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు విమర్శించుకోవడం వల్ల ఏం రాదు. నీ ఆత్మ చెడిపోతుంది, ఆ వ్యక్తి యొక్క ఆత్మ చెడిపోతుంది. కానీ ఒకరినొకరు ప్రేమించడాన్ని బట్టి నీ ఆత్మ దీవించబడుతుంది, ఆ వ్యక్తి ఆత్మ దీవించబడుతుంది. ఎప్పుడైతే ఇద్దరు దీవించబడుతున్నారో ఇద్దరూ కలిసి ఏం చేస్తారంటే ఆ మహత్తమైన కార్యాలు, మూడో ఈడుపు కార్యాలు చేస్తారు. అందుకే సంగమా, మన టైం చాలా దగ్గర పడింది. దేవుడు మనకు గొప్ప చేసే టైం దగ్గర పడింది. ఇప్పుడు మనల్ని అనేక మంది అనేక రకాలుగా అనవచ్చు. ఓ ఫలానా వాళ్ళు ఫలానా అనవచ్చు, లేదా నువ్వు ఇలాగా అనవచ్చు, నీ సంఘం ఇలాగా అనవచ్చు, లేదా ఇంకొకరు ఇలాగా అనవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది ప్రపంచమంతా నీ వైపే చూసేలాగా దేవుడు హెచ్చించబోతున్నాడు. అవునా? ఆయన అందరూ చూసేలాగా హెచ్చించాడా? దూతలు అందరూ చూసేలాగా హెచ్చించాడా? ఇప్పుడు ఆయన సీటు పక్కన ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ సీటులోకి నువ్వు హెచ్చించబడాలి. నువ్వు హెచ్చించబడాలంటే అగ్ని స్తంభం కింద నువ్వు నడిపించబడాలి.
అగ్నిస్తంభం ఎలా చెప్తే నువ్వు అలా నడిపించబడాలి. ఆయన సీటు పక్కన ఖాళీగా ఉంది, నిన్ను తీసుకెళ్ళి ఇట్టేస్తాడు. తగిన సమయం ఉందా? తగిన సమయం ఉందా? ఉంది. ఈ కాలంలోనే, మన దినాల్లోనే గొప్ప కార్యమును దేవుడు చేయబోతా ఉన్నాడు. సో ఖచ్చితంగా బీ ప్రిపేర్డ్ వెల్. అంటే మనం ఏం చేయాలి తెలుసా? దీన మనస్కులై ఉండండి, వాక్యాన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళండి, వర్తమానం నమ్ముతూ వెళ్ళండి. బై ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు పేతురు. ఉట్నే కాదు మాట్లాడేది, ఏదో నోటుకొచ్చిన ప్రసంగం చేసేయట్లేదు. ఈరోజు ఏ దైవజనుడు నోటుకొచ్చిన ప్రసంగం చేసేడు? దేవుడు యొక్క ఆత్మ ప్రేరణ కింద. అందుకంటే పేతురు ఏమంటారు తెలుసా? ఇది మనుషులు ఇచ్చల వల్ల వచ్చింది కాదు, ఇది దైవ ప్రేరణ ద్వారా వచ్చింది అన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే దైవ ప్రేరణ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. బిఫోర్ ఈ ప్రీచ్ ఈ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. అతను అద్భుతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు అతను గొప్పగా ఇచ్చించాడు. ఎందుకని? హల్లెలూయా. నా థియాలజీకి నీ బోధ వ్యతిరేకంగా ఉన్నా, నా మనసులో ఉన్న ఆలోచనలకు నీ వాక్యం వ్యతిరేకంగా ఉన్నా, నువ్వేం చెప్పినా నేను విశ్వసిస్తాను. హల్లెలూయా అని చెప్పాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ చోట్లో నుండి పరలోకపు చోటుకి ఇచ్చాడు. పరలోకపు స్థలం యొక్క తాళపు చెవి ఇచ్చాడు. ఆయన దగ్గర పెట్టుకోలేదు, పేతురు దగ్గర పెట్టాడు. ఈరోజు నిజంగా దేవుని కృప. ఆయన అందరికి ఒకరికి ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక పొజిషన్ పెట్టాడు, కానీ ఆయన పక్కన సీటు మాత్రం అందరికి ఇవ్వలేదు. ఎవరికి సరిపెట్టవలసిన వాళ్ళు సరిపెట్టేశాడు, కానీ ఆయన పక్కన ఒక సీటు ఖాళీగా ఉండిపోయింది. ఆ సీట్ ఎవరిదో కాదు, ఈరోజు నాదై ఉన్నది, మీది. సో దాని కొరకు ప్రయాసపడండి. ఆ సీట్లో కూర్చోవాలని. ఒక ఎమ్మెల్యే కనిపిస్తుంది, నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఉండాలి. ఒక మినిస్టర్ కనిపిస్తుంది, నేను పలానా శాఖ చేయాలి. ఒక సీఎం అభ్యర్థి కనిపిస్తుంది, నేను సీఎంగా ఉండాలని, లేకపోతే నేను ప్రధానమంత్రిగా ఉండాలని. వాళ్ళు టార్గెట్లు అవి, దానికి ఎంతో ప్రయాసపడతారు. ఈరోజు మన టార్గెట్ ఏంటి తెలుసా? అత్యున్నతమైన వాడి పక్కన మనం కూర్చోవాలి. దాని కొరకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీకు సంగతి చెప్పనా? ఎమ్మెల్యే అభ్యర్థికి ఎప్పుడైతే అవుతున్నాడో అప్పుడు వరకు ద్వేషం ఉన్న ఏమంటారు తెలుసా? వాడు మాట్లాడకపోయినా 2 చేతులు పెట్టుకుని, ఒరే జరిగిపోయిరా, మనందరం కలిసి వెళ్దాం, నన్ను ఓటేయరా, నువ్వు నీకు ఎన్ని పనులు చేసి పెడతాను రా అంటాడండా. అప్పుడు వరకు ఆ ఇంటి పేరులో ఈదలతో నరికేస్తాను అంటాడు ముందు. అవునా? మా ఈదులు అడుగు పెట్టుకోండి, నీకు కాళ్ళు నరికేస్తానంటాడు ఎలక్షన్ ముందు. ఎప్పుడైతే ఎలక్షన్ పడిందో వెంటనే ఏమంటాడు తెలుసా? హల్లెలూయా. అవి ఏం మనసులో పెట్టుకోవద్దు, అందరం ప్రేమగా ఉందాం, చక్కగా ఉందాం అంటాడండా. ఎప్పుడు కనపడా డ్రింక్ తాగుతావా, జ్యూస్ తాగుతావా, లేదా ఓ బాటిల్ వేస్తావా, ఉప్మా తింటావా, బిర్యానీ తింటావా, సాయంకాలం మందు వేస్తావా అని ఎంత ప్రేమ చూపిస్తాడు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం శత్రువు దగ్గరికి వెళ్ళినా, ఒకవేళ నీకు ఓటైనన్నా ఏమంటాడు? నిన్నో మాట అండు, నిన్నో మాట కూడా అండు, ఓటైనన్నా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఒక ఎమ్మెల్యే సీటుకి అంత దీనత్వం వాళ్ళు ప్రదర్శిస్తే ఈరోజు క్రీస్తు యొక్క స్థానం అది నటించేదైతే, ఇది ఖచ్చితంగా అది జీవించేది. వాళ్ళు యథార్థంగా లేకపోవచ్చు, ఈరోజు వధువు యథార్థంగా ఉండి ఆ సీటు సంపాదించాలి. అందుకే దీనిలో ఉందాం. హల్లెలూయా. ఆయన బయలుపరచబడిన వాక్యాన్ని సంపూర్ణంగా విధేయత చూపిద్దాము. ఆయన వాక్యముకు తగినట్లుగా మనం జీవిద్దాము. అగ్ని స్తంభం కింద మనం నడుద్దాము. హల్లెలూయా. గొప్ప స్థానంలోకి మనం వెళ్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఇచ్చిస్తాడు. ఈ భూ సంబంధమైన ఇస్తాడు, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధముగా. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఇస్తాడు. సో ఖచ్చితంగా ఈరోజు మనం సమర్పించుకుందాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించునుగా. దేవుడు ఇంకా హెచ్చించునుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రభువా, నేను దీన మనస్కుడై నీ సన్నిధిలోనే ఉంటాను ప్రభువా. ఓ దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఓ నాలో ఉన్న అహంకారము తొలగించు, నాలో ఉన్న హెచ్చింపు స్వభావం తొలగించు. నువ్వు హెచ్చించే వరకు ఓ దేవా మేము తగ్గించుకుని ఉండడానికి నీ కృప దయచేయండి. దేవా, నీ ఆలోచన మేము పట్టుకోవాలి ప్రభువా, నీ మనసును మేము పట్టుకోవాలి తండ్రి. ఈ రాత్రి నీ కృప మాకు దయచేయండి. నువ్వు మమ్మల్ని హెచ్చించాలని ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా.
సహోదరుల ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప నాయన మరి వారి వల్ల జరగన్న ఆయన సంపూర్ణంగా లోపడే భాగ్యం దయచేయండి మరింత యథార్థంగా చూపించండి మన యథార్థమైన స్థానంలో తీసుకోవడానికి Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము. మన జీవితాలను సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందాము. ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారైతే మీరు ప్రార్థన చేయండి. అనేక రాత్రికాల సమయంలో ఓని అద్భుతమైన ప్రపంచ ప్రభు ఓని సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు ఓ ప్రభు మీతో సహవాసం చేయలేదు దేవ మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవ మీకు కృతజ్ఞతలు ప్రభు మాకు గొప్ప బలిష్ఠుడు తోత చేత ప్రభు ఓ దేవ మమ్మల్ని రక్షించినందుకు ఓ ఈ కాలపు వర్తమానాన్ని ప్రభు ఓ మమ్మల్ని బయలుపరుచుతున్నందుకు ప్రభు మీకు కృతజ్ఞతలు నాయన దేవ ఈ రాత్రి మా జీవితాన్ని మీరు అప్పగించుకుంటూ ఉన్నారు ప్రభు దేవాలను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఓ పేతురు ఎలాగైతే ప్రభు ఓ నిజంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ తో ప్రభు అంత పక్కన పెట్టిన ఓడి మాటకు లోబడి ప్రభు ఓ సంపూర్ణమైన విధేయత చూపి ప్రభు ఓ తల్లి నిజంగా నీ రాజ్యములో ప్రభు ఓ దేవ తాళపు చెవులు కలిగి ఉండడానికి ఆ గొప్ప అధికారములు కలిగి ఉండడానికి ప్రభు ఓ సంపూర్ణంగా దీన మనసుకుల వలె ప్రభు ఓ నిన్ను వెంబడించగలిగిన ఆ గొప్ప కృపను మాకు దయచేయడు ప్రభు ఆ భాగ్యం నాకు సోదరికి దయచేయడు ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఓ మాకు ఇచ్చే బోధించిన వర్తమానానికి ప్రభు ఓ సంపూర్ణమైన విధేయత చూపడానికి నాయన ఓ నీ కృప మాకు ఎల్లప్పుడూ దయచేయడు. ఓ ఎక్కడ తిరుగుబాటు చేసే ఆత్మల ప్రభు ఓ మా దరి చేరకుండా ప్రభు ఓ ఎల్లప్పుడు కూడా దీన మనసుకుల వలె ప్రభు ఓ నీ సన్నిధిలో ప్రభు ఓ నీ చెవి పరిశుద్ధాత్మిక నాయకత్వం కింద నాయన ఓ నడవడానికి సహాయం దయచేయడు నాయన రాత్రి ప్రభు సహాయం దయచేయడు ప్రభు ఓ ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన ఓ ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు ఈ రాత్రి మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు ఓ ఈ రాత్రి చెగెత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభు అది మా జీవితంలో ఫలింపచేయడు నాయన ఓ తప్ప మాకు సహాయం దయచేయడు నాయన ఆ సింహాసనం సీటు ఎదురు మేము వెళ్ళాలంటే ప్రభు ఎల్లప్పుడు దేన మనసుకులుగా ఉండడానికి ఓ నీ కృప మాకు దయచేయడు నాయన ఆ మౌద్రమైన స్వరానికి ప్రభు ఎల్లప్పుడు విధేయత చూపుతూ ప్రభు ఓ లోబడుతూ ప్రభు ఓ ముందుకు సాగడానికి సహాయం దయచేయడు నాయన ఈ కార్యక్రమం జరిగించండి. యాదృచ్ఛికంగా 3 ఇడుపులకు వెళ్ళాలంటే ప్రభు ఆ పలుకుబడిన పరిచయాలకు వెళ్ళాలంటే ప్రభు ఆ యాదృచ్ఛికంగా మేము తెరవడానికి ముయ్యడానికి ప్రభు అధికారంలోకి వెళ్ళాలంటే కూడా ప్రభు యాదృ సంపూర్ణమైన విద్యుత్ చూపంటాము యాదృచ్ఛికంగా జీవితం మీకు అప్పగించుకుంటూ ఉన్నారు ప్రభు దేవాలకు సహాయకుడు దయచేయడు ఆయన ఓ సహోదరులతో చక్కని ఐక్యత కలిగి ఉంటానికి సహాయం దయచేయండి. ఎక్కడ నిజంగా వ్యతిరేకమైన ఆత్మలతో మాట్లాడకుండా ప్రభు ఓ వారి గురించి వీరి గురించి మాట్లాడుకోకుండా ప్రభు ఎల్లప్పుడు మీ గురించి మాట్లాడుకుంటూ ప్రభు ఓ వాక్యము గురించి మాట్లాడుకుంటూ ప్రభు ఓ వర్తమానం గురించి మాట్లాడుకుంటూ ప్రభు ఓ యాత్ర ముందుకు సాగడానికి నాయన ఓ కృప మాకు దయచేయండి నాయన ఓ అభిషేకం మాకు దయచేయండి ప్రభు ఓ వారి కోసం వీరి కోసం మేము మాట్లాడుకోకూడదు ప్రభు ఓ నీ కొరకు మేము మాట్లాడుకోవాలి ప్రభు ఓ నువ్వు చేసే ఆశ్చర్యపడే కార్యాల కొరకు మేము మాట్లాడుకోవాలి నాయన ఆ గొప్ప అభిషేకం మాకు దయచేయండి.
ఆ గొప్ప నిత్యంగా ఏకాత్మ ఏక మనసు మాకు దయచేయండి నాయన. ఆ గొప్ప పరిశుద్ధాత్మక నాయకత్వం మాకు దయచేయండి నాయన. ఈ రాత్రి మా జీవితాలకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు. ఈ రాత్రి నిత్యంగా దేవా యొక్క వాక్యం ఇతని సావుకుడి కూడా ప్రభు ఓ పరిపూర్ణంగా మీరు దీవించండి నాయన. ఇంకా మీరు అభిషేకించండి ప్రభు. ఇంకా మీరు హెచ్చించండి ప్రభు. ఇంకా లోతుగా మీరు నడిపించండి నాయన. ఆ పేతురు లోతుగా ఎలా నడిపించావు ప్రభు. ఓ మా సావుకుడు కూడా ఇంకా లోతుగా మీరు నడిపించండి నాయన. అప్పుడు మీరు సహాయం దయచేయండి దేవా. ఓ దేవుడి చెయ్యి కుటుంబాన్ని అందరిని కూడా చేతులకు అప్పగిస్తున్నా ప్రభు. ఈ రాత్రి చెయ్యి వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభు. ఈ రాత్రి చెయ్యి యొక్క వాక్యం అంతా కూడా ప్రభు అది మా జీవితంలో 30 60 100 నాయన. అది 1000 మీరు మా జీవితంలో మీరు ఫలింపజేయండి నాయన. తప్పకుండా మాకు సహాయం దయచేయమని ప్రభు. మీ కూడినంత వరకు జరిగించినందుకు ప్రభు ఓ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభు చెల్లించుకుంటుందండి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఇక్కడ కూడి ఉన్నటువంటి దీనులకు అనుగ్రహింపబడి ఆ గొప్ప బలిష్టమైనటువంటి చేతుల కింద నడిపించి ఆ గొప్ప నిత్యత్వములోనికి, ఆ గొప్ప సింహాసనం మీదకి, ఆ మూడేడుపు పరిచర్లోనికి దేవుడు నిశ్చయముగా హెచ్చించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.